ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి వందనాలండి. మరలా ఈ రోజు కూడా మిమ్మల్ని పలకరించి ఒక వచనాన్ని ధ్యానం చేయడానికి మీ ముందుకి రావడం జరిగింది. యోగ భక్తుని జ్ఞాపకం చేసుకున్నాం. 29వ అధ్యాయము 14వ వచనము. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. నేను నీతిని వస్త్రముగా ధరించాను, ఆ నీతి కూడా నన్ను ధరించుకుంది. చూడండి, వెలగలిగిన వస్త్రాలు ఎన్నో మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మనం ధరిస్తూ ఉంటాం. వెలగలిగిన వస్త్రాల కంటే మన యొక్క నిత్య జీవితంలో వస్త్రాలు మనకు అవసరమే, కానీ నీతి అనేది కూడా ఒక వస్త్రము వలె మనం ధరించాలి. ఎవరా నీతి? ఎక్కడా నీతి? ఎవరా నీతి అంటే ఏ నీతి సరైనది కాదు, కానీ నీతిమంతులు ఎవరు లేరు, కానీ నీతిమంతుడు నీవేనా అంటే నేనే అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ నీతిమంతుల జోలికి పోవద్దు అంతే రాజుగారి భార్య. యేసే నీతిమంతుడు. ఆయన విశ్వసించడం ద్వారా ఆయన యందు మనం నూతన స్వభావంలోనికి వచ్చుట ద్వారా నూతన పరచబడ్డాం. అది ఎంతో గొప్ప భాగ్యం. అందుకే నీతిని వస్త్రముగా నేను ధరించుకున్నాను, ఆ నీతి కూడా నన్ను ధరించింది. అది నేనంటే ఇష్టపడింది, నీతి కావాలని నన్ను ధరించింది. ఆయన అనగా దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుట ఏ నీతి, చెడును విసర్జించుట ఏ నీతి. కాబట్టి క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పెద్దవారినేమి, చిన్నవారినేమి, విద్యార్థులనేమి, వివాహాల కొరకు ఉన్న యవనస్తులైన బిడ్డలనేమి, అనేక రకాల ఇబ్బందులు, వ్యాధి బాధలతో ఉన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి వారి అవసరాలు తీర్చయ్యా. ప్రతి వారికి న్యాయంగా తీర్చే దేవుడా, ప్రతి వారిని చూచుచున్న దేవుడా, కుటుంబాల అంతటగా కుటుంబాలను కుటుంబాలలో నీతిమంతులను లేవనెత్తి కుటుంబాలన్నీ నీతికి లోబడినట్లుగా సహాయం చేయి. దీవెనలు ఇస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.